దేవుని వాక్యము మన జీవితాల్లో ఒక వెలుగు. ఇవన్నీ మొద్దు పదాలు అయిపోతున్నాయి, ఎందుకంటే వాక్యము అలవాటు ప్రకారంగా వినే పొజిషన్స్కి సంఘం వెళ్ళిపోయింది. సో వాక్యపు యొక్క విలువ, వాక్యపు యొక్క ప్రాముఖ్యత, వాక్యం నిన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, నిన్నేం చేస్తుంది అనేది మనము గ్రహించుకోలేని ఒక నిద్రావస్థలోనికి మానవ సమాజం వెళ్ళిపోయింది. లోకం ఎలాగో తన యొక్క పనులను బట్టి, దాని యొక్క తీరుని బట్టి ఎప్పుడో తీర్పులోనికి వెళ్ళింది. ఎవరి గురించి అయ్యా ఆలోచిస్తున్నాడు దేవుడు? ఎందుకు టైం ఉంది ఇంకా భూమికి? ప్రపంచంలో చూస్తే ఎక్కడ చూసినా మంచి విషయం అక్కడ జరుగుతుంది, ఇవాళ హ్యాపీ డే అని చెప్పుకోవడానికి లేని పరిస్థితులు. పేరుకి మాత్రం మీకు టుడే హ్యాపీ డే, ఎవ్రీడే హ్యాపీ డే, హ్యాపీ సండే, హ్యాపీ మండే అనుకుంటూ ఊరికే పైన పూతలు పూసుకుంటూ మన జీవితాన్ని గడిపేస్తున్నాం. కానీ ఏ మూల నుంచి చూసినా, ఏ వీధి చూసినా, వాడు చూసినా, దేశాలు చూసినా పరిస్థితులు ఏం బాగోలేదు. అవన్నీ మనిషిగా ఒక కామన్ పర్సన్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయో అనేది ఇప్పటికే మనం వెళ్ళదీస్తున్న భారభరితమైన జీవిత విధానం. ఇవేం తెలియకుండా అని చెప్పలేను, కానీ మనిషికి తెలుసు, నా దగ్గరకు వచ్చినప్పుడు కదా సంగతి అని అనుకుంటాడు. మనిషి యొక్క జీవితము తను అనుకున్న దానికంటే దేవుడు అనుకున్న విధంగా బ్రతకాలని దేవుడు అనుకున్నాడు. కానీ మనిషి ఏమనుకున్నాడంటే, నేను ఎలా అనుకుంటానో అలా బ్రతకడమే జీవితము అనుకున్నాడు. అనుకునే పరిస్థితుల్లో మనిషి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు శరీర సంబంధమైనవి. ఆ శరీర సంబంధమైన విధానాల్లోనే మనిషి తన జీవితం మొత్తం తనకు ఒకేళ్ళ 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, లేకపోతే 20 సంవత్సరాల, ఏదైనా అవనండి. మీరు ఇప్పుడు చాలా మందిని అడిగినా ఏం చేస్తున్నావయ్యా అంటే చదువుతున్న తర్వాత ఏం చేస్తానన్నా అంటే మంచి జాబ్ తర్వాత ఏం చేస్తానైనా అంటే ఐ హ్యావ్ టు బి ఏ ఫ్యామిలీ పర్సన్ ఏం చేస్తానంటే రిపీటెడ్ అగైన్, అంతే కదా, నాకు పిల్లలు, పెళ్ళిళ్ళు, చదువులు. అంటే ఈ సైకిల్ ఏనా అంటే ఖచ్చితంగా ఇంతే కదండి, ఇంకే ఉంటుందండి, ఇదే కదా జీవితం, ఇదే కదా కుటుంబ విధాన వ్యవస్థ అని అంటాడు. సమాజం అంటే ఇంతే కదా అంటాడు. కానీ దేవుడు ఒక మాట చెప్తాడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చూడండి. మీరు చాలా తలచేసుకుంటున్నారు నాన్న, చూస్తున్న పరిస్థితులను బట్టి, జరుగుతున్న విధానాలను బట్టి మీరేమనుకున్నారంటే, నేను తలుచుకుంటున్నాను. ఏం తలుచుకుంటావు చెప్పు? నువ్వేమన్నా ఇప్పుడు నుంచోబెట్టి మనం వరుసగా అడిగితే కామన్గా మిమ్మల్ని ఇప్పుడు భక్తి మీ మీద ఒక సండే అంటే మన మీద ఒక ఇదిగా ఉంటుంది కదా, మనం భక్తి పరులో బల్లగుత్తి చెప్పేస్తాం. వన్ కామన్ డే తీసుకొని ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఏం తలుచుకున్నావు అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరి మైండ్ నుండి ఏమొస్తుంది తెలుసా? మంచి ఇల్లు కట్టాలి, మంచి జాబ్ చేయాలి, పిల్లలు మంచిగా చదివించాలి, బాగా డబ్బు సంపాదించాలి, నేను బాగా సెటిల్ అవ్వాలి. ఎక్కడ? లోకమే మంది కాదుగా అంటే ఆగన్నా, అక్కడ వరకు మనం వెళ్తామో ఏమో, ముందే మనం బాగా సెటిల్ అయిపోతే ఇలా మన మాటలు ఉంటాయి. కానీ దేవుడే అంటాడు, నీ తలంపు రోయ్ నాట్ ఈక్వల్ టు మై తలంపు. నన్న వింటున్నావా? నా తలంపు నీ తలంపు వంటిది కాదు. మీరు ఒక వే పెట్టుకుంటున్నారు, మీ త్రోవలు ఉన్నాయి. మీరంటారు బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అంటారు, కానీ నా వేలో మీరు రావాలని నేను కోరుకుంటున్నా. అర్థమవుతుందా? లోకం ఎప్పుడు క్వైట్ ఆపోజిట్ లో చెప్తుందండి. మనిషిని ఎంత పతనావస్థకు తీసుకువెళ్ళే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయంటే అవి మనకి చాలా హంబుల్ గా కనిపిస్తాయి, చాలా గౌరవప్రదంగా కూడా కనిపిస్తాయి ఇన్ఫాక్ట్. కానీ తరిచి చూస్తే, ఈవెన్ లోక జ్ఞానాన్ని గనక పక్కకు పెట్టి తత్వజ్ఞానము అని లోకం ముద్ర వేసినటువంటి ఈ దేవాది దేవుని మాటని కనుక మనం తీసుకొని ఆ మనస్సుతో, ఆ తలంపుతో, ఆ త్రోవలో గనక ఈ లోకానికి వేరైపోయి నీ దగ్గరికి వచ్చామనేటువంటి ఆయన త్రోవలోనికి వచ్చిన తర్వాత ఆలోచిస్తే, మీ త్రోవలు నా త్రోవల వంటివి. ఇక్కడ మనిషి ఆగగలిగితే తను దేవుణ్ణి ఏది అడగాలన్నా, ఏమి చెయ్యాలన్నా, నాయనా
రేపేమి సంభవించునో నాకు తెలియదు. బెటర్ పెర్ఫార్మెన్స్ ఏమన్నా చేయాల్సిందంటే ప్రజెంట్ డే, ఈ రోజు నేను ఎంత బాగా ఉండగలను, ఎక్కడ లోకంలో కాదు, ఈ రోజు నేను బాగా నిజాయితీగా యథార్థంగా నీ యందు భక్తుడిగా భక్తురాలిగా నా హృదయంలో, బయటకు అందరం బాగా ప్రవర్తిస్తాం, ఎంత భక్తిని ప్రదర్శిస్తామంటే నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది అన్నట్టు, నన్ను చూస్తే నీకు భయం వేస్తుంది అన్నట్టుగా ప్రవర్తిస్తాం. ఇక్కడే ఏది 4 గోడల మందిరము అని చెప్పుకునే ఈ ప్లేస్ లోనే మన ప్రవర్తన చాలా బాగుంటుంది. వన్స్ ఆ గుమ్మం దాటేసిన తర్వాత నుంచి మనలోకి వచ్చేస్తాయి రకరకాల వ్యాధులన్నీ, మనలోకి వచ్చేస్తాయి. అవి కంటికి కనపడవు, చెవికి గోచరం కావు, కానీ మనలో హెవీ పెర్ఫార్మెన్స్ చేస్తే అప్పుడు రియల్ పర్సనాలిటీ బయటకు వస్తుంది. ఆ రియల్ పర్సనాలిటీ అది దేవునికి దగ్గర అయ్యే విధంగా లేదనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు, గొంగళి ఎక్కడున్నావు, ఇక్కడే ఉన్నాను కదా అని ఆన్సర్ చేసే విధంగా మన ప్రవర్తన ఉంటుంది. సో అందుకే అంటున్నాడు 7వ వచనంలో, చదవండి, భక్తిహీనులు తమ, అంటే భక్తిహీనులు అంటే ఏంటి, వాళ్ళకి వన్ ఫైన్ డే ఒక కొంత టైం భక్తి ఉండింది, అందుకే ఇప్పుడు లేదు కాబట్టి భక్తిహీనులు అంటున్నాం. కాకపోతే దుర్మార్గులను, దుష్టులను, అపవిత్రులను సో నేమ్ ఉండేది అక్కడ. భక్తిహీనులు అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేశాడంటే, ఒక టైం నీకు భక్తి ఉంది, అది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. మీరు ఆలోచించండి, మనం బాప్తిసం తీసుకున్న కొత్తలో అయ్యగారికి కూడా ప్రార్థన నేర్పేంత మాటలు మనకు వచ్చేస్తాయి, అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తాం, వచ్చేస్తారు. ఎందుకమ్మా అంటే ప్రార్థన చేసుకోవాలి అంటారు. చెప్పండి ఎవరన్నా, తర్వాత అన్న కీస్ ఇవ్వండి మేము ప్రేయర్ చేసుకోవాలి ఇండివిజువల్ గా అడిగిన వాళ్ళు 3 గంటల ప్రార్థన ఇందులో గడపకండి. కొంతమంది చేస్తున్నారు, అందుని బట్టి దేవునికి స్తోత్రము. కానీ ఎప్పుడన్నా నా ఏకాంత పోని ఇక్కడ వరకు రాలకల్లా మనకి డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో టైం ప్రాబ్లం ఉంటాయి. ఇంటిలో ఒంటరిగా ఎప్పుడైనా పనులు చేసుకుంటూ కూడా ఆయనతోనే మాట్లాడుకున్నాయి ఉన్నాయా మన భక్తి విధానాలు? తగ్గుకుంటూ వచ్చిందా లేదా చెప్పండి? తగ్గింది. మీరు ప్రతి ఆదివారం ఇక్కడ కూడుకుంటుంటేనే భక్తిలో తేడా, పారామీటర్లో తేడా తెలిసిపోతే తగ్గిపోతే, మరి భక్తిహీనుల సంగతి ఏంటి? వాళ్ళకి దేవుడు టైం ఇచ్చాడంటే దేవుడు ఎంత గొప్పవాడండి. అందుకే అంటున్నాడు భక్తిహీనులు తమ మార్గాలు, అంటే తమ ఓన్ వే. నీ దగ్గరకు వచ్చేది నేను ఫుల్ సెటిల్డ్ అంటే కదా, ఏమయ్యా దేవుడు ఈ గుడికి కాకపోతే ఆ గుడికి వెళ్తే ఇంకా తొందరగా బ్లెస్ చేస్తా ఉంటా కదా. దేవుడు ఎంత బాగా అనాలిసిస్ చేశారో మనుషులు. ఆ రోడ్లో అన్ని వారాలు ఆ గుడికి వెళ్తే నాకు బ్లెస్సింగ్ అంటగా అని నీ మార్గాలు ఉన్నాయి కదా, అవి ట్రాష్ చేసే, తుడిచే, తమ మార్గములను విడవాలి. సెకండ్ లైన్ లో అసలు దేవుని భక్తే లేనివాడు దుష్టులు అనమాట. వీళ్ళు దుష్టులు తమ తలంపులు మానాలి. అసలు తలంపుల దగ్గర దేవుడికి మెయిన్ ప్రాబ్లం అండి. ప్రాబ్లం అంతా ఎక్కడంటే, ఇది బయట వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టదు, మనుషులకి అస్సలు ఇబ్బంది పెట్టదు, భార్య భర్తకి ఇబ్బంది పెట్టదు, భర్త భార్యకి ఇబ్బంది పెట్టదు. ఏం తలుచుకున్నా ఎవరు తెలుసు ఏంటి నా గురించి ఏమని చెప్పంటే బయటికి బాగా చెప్తుంది. అదే భర్త వచ్చి మీ భార్య గురించి చెప్పండి అంటే బాగా చెప్తారు, కానీ తలచుకునేది ఎవరికి తెలుసు? అది అక్కడ పట్టుకుంటాడు. పిల్లల గురించి చెప్పమంటే బయట వాళ్ళకి ఏంటన్నా బాగా సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోతే ఏమో నేను ఎంతో కొంత సంపాదించి పడేసాను కదా, వాళ్ళతో గడిపేస్తే నేను ఉన్నా లేకపోయినా. పిల్లలు ఏమంటారు, ఏదో మాకు కావాల్సింది మా దగ్గర వదిలిపెట్టిపోయారు కదా. ఇలా ఆలోచించుకుంటూ పైన పూతలతో ఒకరినొకరు పొగుడుకుంటూ బతికెత్తున్నాం. కానీ దేవుడు అంటే తలంపు మెయిన్ ఆయన. అందుకే తలంపులు మానాలి. క్రైస్తవ్యంలో రావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాల్సిన విధానం లైఫ్ స్టైల్లో ఏంటంటే తలంపులు. ఇది మీకు తట్టదు, అసలు ఆలోచించరు. దుష్టులు తమ తలంపులు మానవల్లని, మానేసిన తర్వాత ఏం చేయాలి? యెహోవా వైపు, యెహోవా అనగా ఉన్నవాడైన దేవుని వైపు తిరగవలెనని, తిరిగితే ఆయన మీ మీద జాలి పడతాడు. అంటే ఇప్పుడు మా మీద జాలి లేదు నాయన, జాలి లేదు మన మీద, భక్తిహీనుల మీద, దుష్టుల మీద జాలి లేదు. ఎందుకంటే మీ తలంపులు మీవి, మీ మార్గాలు మీవి. నా మార్గం కానీ మీ జీవిత విధానం, నా గురించి ఆలోచించిన మీ తలంపు విధానం నాకు ఎలాగా
మీ మీద జాలి కలిగేలాగా ఎలా చేస్తుంది? జాలి ఎందుకు కలిగాలి అసలు మన మీద? మనకి ప్రతిదీ నెగిటివ్ అవుతుంది. మన తలంపు మన ప్రకారం జరిగించుకోకుండా ఆయన గురించి ఆలోచించుకునే తలంపులను మనం పెట్టుకుంటే, ఆయన ఏమైతే మార్గం అనుకుంటున్నాడో, దుష్టులు తమ ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గములు నిలుచోకుండా మనమంటూ ఆయన మార్గంలోకి వచ్చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఊరుకుంటారా? దుష్టులు ఊరుకుంటారా? భక్తిహీనులు ఊరుకుంటారా? ఏమంటారా, మేము వెళ్ళలేదా గుడికి, ఇవాళ మాంతే ఏమైంది, ఇవాళ స్కిప్ చేస్తే ఏమైంది అనే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది కదా. సో వాళ్ళు అలా ట్రిగ్గర్ చేసిన నీ ముందు ఎన్నో ఎమోషన్స్, ఒక వస్తువు కొనుక్కునే దగ్గర నుంచి, ఒక ఆడంబరమైన జీవితం దగ్గర నుంచి మనల్ని మనం నియంత్రించుకొని ఈనాటికి తినటానికి ఉందా లేదా అనుకునే స్థితికి రావడానికి మనల్ని మనం తయారు చేసుకుంటున్నామే. ఆ భక్తి జీవన విధానాన్ని చూసి నా బిడ్డకి లోకంలో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నా నా గురించి ఆలోచిస్తున్నాడు, దట్ ఈస్ ద తలం, నా గురించే బ్రతకాలనుకుంటున్నాడు, అదే వే, ఆ వేలో ఉన్నాడు చూసావు అని నా బిడ్డ కదా ఎంతగా విసిగిస్తుంది తెలుసా శరీరము అని నీ గురించి జాలి పడేలాగా ఆయన తట్టు మనం తిరిగితే, దేవుని వైపు తిరిగిన ఎడల మనకి బహుక్షమాపణ అంట. ఎన్ని క్షమాపణలు పోతాయో అంతగా పరలోకంలో స్పేస్ దొరుకుతుంది. పరలోకంలో వేసి ఉన్నాయన్న కూడా విషయం తెలుసా మీకు? పరలోకం అందరూ జల సమూహం లాగా ఒక చోట ఉండదు. మనకి స్కూల్లో కాలేజీల్లో బెటర్ వాళ్ళు ఒకళ్ళని, బాగా లోగా చదివే వాళ్ళని ఒకళ్ళని ఎలా ప్లేసింగ్ చేస్తారో, మరి చైతన్య లాగా వాళ్ళకి మెరిట్ వాళ్ళని తీసేసుకొని 1, 2 అని జపాలు చేయకుండా పరలోకంలో ఉన్న ఆయన ఎలాంటి అయినా పక్షపాతం లేనివాడు. సో ఆయన అందరినీ ప్లేసింగ్ అయితే కామను. ఎగ్జాంపుల్ మీకు యోహాన్ గారికి ఎలాంటి పెంచి దొరికిందంట? చివరిలో ఉన్నాడంట ఆయన. మరి ఆయన జీవిత విధానం ఎలాంటి? ఫుడ్ ఏంటి చెప్పండి ఆయనకి? తేనె, ఇంకేంటి తింటాడు? మిడతలు. డ్రెస్ ఏం చెప్పండి ఆయనకి? గోని పట్టులు. మనకేం చెప్పండి? ఆయనకే అంతగా జీవితంలో అన్ని తగ్గించుకొని తన జీవితం మొత్తం దేవుడికి ఇచ్చేసి ఎంతగా తగ్గించుకున్నాడు చెప్పండి? ఇదిగో నేను ఆయన చెప్పులు మోయటానికి కూడా పాత్రుడిని కాను. కానీ ఎవరికి బాప్తిసం ఇచ్చారండి యోహాన్ గారు? యేసు ప్రభు గారు. బాబు నేను ఇవ్వటం ఏంటయ్యా అంటే ఏమన్నాడు? జరగాలి అన్న దానికి తలొగ్గిన ఆ మహానుభావుడికి పరలోకంలో ప్లేస్ ఎక్కడ? ఎందుకని? ఇన్ని చూసేశాడు, తన శిష్యులు కూడా పంపించేశాడు. జైలుకి వెళ్ళిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. ఎందుకు జైలుకి వెళ్ళాడు చెప్పండి? యథార్థంగా హేరోదు భార్యని, ఏంటి నీ భర్త నీ తమ్ముడు భార్యను ఉంచేసుకున్నావు అని డైరెక్ట్ గా వెళ్ళి చెప్పేశాడు. మరి అంతే కదా, అపరాధాన్ని ముందు చెప్పడమే కదా. నీతిమంతులు యథార్థవంతుల యొక్క యథార్థవాది లోక విరోధి అన్నట్టు అలా ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? తన మరణాన్ని శాసించేంత వరకు వెళ్ళిపోయింది అన్నమాట. తల తీసేసుకున్నారు, అయిపోతుంది. జైల్లో పెట్టినప్పుడు తనకి డౌట్ వచ్చింది, యేసు ప్రభు గారు వస్తే అన్ని చక్కగా అయిపోవాలి కదా, ఇంతకీ నువ్వేనా ఇంకెవరన్నా అని సందేహం వచ్చింది. సందేహం వచ్చిందా టప్పును పడిపోతాం. అదే సందేహం వచ్చిన పేతురు గారు ఏమయ్యారు? నడిచి బాబు నేను వాటర్ మీద ఎప్పుడు చూస్తే నేల మీద టంగ్ నడుస్తాను, మహా అయితే బోట్ వేసుకొని వెళ్తాను ఫిషింగ్ కి. నేను ఎక్కడ నడిచేస్తున్నాను? ఆ వాటర్ ని చూసిన ఆయన కదా. ఎప్పుడు ఫిషింగ్ కి వెళ్ళి ఇక్కడ ఒడ్డులాగా గాలి వేసి పట్టుకునే వాళ్ళు జాలర్లు అంటే ప్రొఫెషనల్స్. వాళ్ళు మిడిల్ ఆఫ్ ది సీకి వెళ్ళి ఫిషింగ్ చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తి నేను పడవేసుకుని వెళ్ళి సముద్రాన్ని చూసిన వాడిని దీని మీద నేను నడవటం ఏంటి అనుకుని బాగోహి అనుకుని తప్పు పడిపోయాడు. సో చిన్నగా పడిపోతాం అనమాట మన జీవితాల్లో. భక్తిహీనుల జీవితం కానీ, దుష్టుల జీవితం కానీ, అంటే దుష్టులు ఎలాంటి వారు? వాళ్ళ తలంపులు డేంజర్. భక్తిహీనులు ఏంటి? వాళ్ళ మార్గాలు డేంజర్. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఆయన వైపు తిరగాలి. తిరిగితే అప్పుడు నీకు తెలుస్తుంది నీ తలంపు. నాయన నిజమేనాయన, లోకల్లో ఉంటే నేను ఏమవ్వాలనుకున్నానా? ఐఏఎస్ ఐపీఎస్ అనుకున్నాను. కానీ నీ దగ్గరికి వస్తే నా జీవితం ప్రతిరోజు నువ్వు పెడుతున్న పెట్టుబడి, నా ఆరోగ్యం నువ్వు ఇస్తున్న కృప, నాకు నువ్వు పోషించేది, నా మీద నువ్వు చూపిస్తున్న జాలి,
ఇవన్నీ కలగలిస్తేనే నా రోజు కంప్లీట్ అవుతుంది. అంటే 1 డే కంప్లీట్ అవుతుందంటేనే నాకు నా మీద భయం కలుగుతుంది. అలాంటి నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు చూసుకోండి ఆయన కృప ఎలా ఉందో, ఆయన ప్రేమ ఎలా ఉందో చూసుకోండి. ఒక రోజు మనం ఆయన అంటే ఇష్టం లేదు, ఒక రోజు మనలో లేజినెస్, ఒక రోజు మనలో బద్ధకం, ఒక రోజు మన రోగం మనల్ని లేవనీదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా ఆయన మన మీద ఏం పడ్డారు? జాలి పడ్డారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి, ఎంత రిలీఫ్గా అనిపిస్తుందండి జాలి పడటం అనేది. ఒక మనిషి జాలి పడితేనే వాళ్ళు నా మీద జాలి పడ్డారు, నాకు సహాయం చేశారండి, నాకు ఎంతో ఉపయోగపడ్డారండి, నా మీద జాలి చూపించారండి. అది ఎన్ని రోజులు? ఒక చిన్న పనికే. కానీ మనము జీవితాంతం జాలి పడుతున్నాడు మనల్ని ఆయన. అందుకే అంటున్నారు, మీరు తిరిగితే నేను జాలి పడతాను, బహుగా క్షమించేస్తాను అంటున్నాడు. అందుకనే 6వ వచనంలో అంటున్నాడు, మీకు టైం లేదు. 6వ వచనంలో 55 వచనంలో మీకు దొరుకుతున్నాను నేను, ఇప్పుడు మీకు దొరికేస్తాను నేను. ఎప్పుడు దొరికేస్తాడు? తలంపు విషయంలో. నీ తలంపు తీసేసుకుంటే, అంటే ఒక 5 డే దొరకడా, 5 డే ఫిజికల్ గా కూడా దొరకడు అనమాట. దట్ మీన్స్ ఏంటంటే వాక్యము, క్వాలిటీ ఆఫ్ వాక్యము, నీ ఆత్మకు ఉపయోగపడే వాక్యము నీ దగ్గరకు రాదు, కానీ మాట అయితే వినపడుతుంది, ఉపయోగం ఉండదు ఆ మాట వల్ల. ఇప్పటికే చాలా సంఘాల్లో జస్ట్ వినపడుతుంది దేవుని మాట, కానీ దేవుడు లేడు. దేవుని మాట అంటే దేవుని మాట అంత ఉపయోగకరమైంది కదా, ఆ మాటే మార్చేస్తుంది కదా. నో, మీ హృదయాలు కఠినమైపోతాయి. ఆయన మాట ఎంత వినపడినా నీ హృదయం మారదు. అందుకే నీ తలంపు మార్చుకుంటే, నీ మార్గాన్ని మార్చేసుకుంటే నువ్వు ఏమవుతావో తెలుసా? ఆయన దొరుకుతున్నాడు ఇప్పుడు నాకు అనే విషయం నీకు అవగతం అవుతుంది. అందుకే నేను మీకు దొరుకు కాలమునందే మీరు వెతకండి, నేను సమీపంగా ఉన్నానన్న విషయం మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన తలంపు ప్రకారం నువ్వు ఆలోచిస్తే ఆయన నీకు ఎంత నియర్ గా ఉన్నాడో అర్థమవుతుంది. అందుకే ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వెతకండి. వెతుకుతున్నామా? వెతకలేము. ఎందుకు వెతకట్లేదు? మా భక్తి చూసుకుంటే మాకే చాలా బాగుంది అనిపిస్తుంది. అది అస్సలు కరెక్ట్ కాదు. అలా కరెక్ట్ కాదు కాబట్టే మనం ప్రతిరోజు మనల్ని మనం మార్చుకోవాలి. కాబట్టే మనకి ప్రతిరోజు అంటే నువ్వే ఇబ్బంది పడతావు కాబట్టి మనందరము కలిపి ఏర్పాటు చేసుకున్న కమ్యూనియన్ డేనే ఈ కూడిక. మనకి ఆది అంటే ఏంటో తెలుసా? ఆరంభము కాదు. మనందరం ఆదివారం అనగా సెలవు దినం అనుకుంటున్నాం. మనం ప్రారంభిస్తే, ఈ రోజుతో కనుక మనం ప్రారంభిస్తే మళ్ళీ మీరు ఎండింగ్ డే వరకు మీ జీవితాన్ని మీరు కట్టుకునే విధంగా వాక్యాన్ని నింపుకొని వెళ్ళాలి. అప్పుడు పడిపోము, మన తలంపులు చెడ్డగా రావు. అందుకని రోమీలకు రాసిన పత్రిక చూడండి, 7వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనైపోతుంది ఈ శరీరము. బాగా ఇమేసి అలవాటు అయిపోయింది, కానీ మన దగ్గరకు కూడా వచ్చేది మరణమా కదా. మనందరం శవయాత్రకు వెళ్తాం, కానీ ఒకప్పుడు వెళ్ళే శవాలమని మనకు తెలిసినా గుర్తుండదు. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, ఎప్పుడు పాడాల్సిన పాట ఏంటి? పరవాసిని నేను జగమును ప్రభువా నడుచుచున్నాను, నడుస్తున్నావా దారిలో అని ప్రతిరోజు పాడుకోవాలి. ఇలాంటి హెచ్చరికతో కూడిన మిమ్మల్ని మీరు గుణపరుచుకునే విధంగా మీ జీవితాలను కనుక తీర్చిదిద్దుకుంటే మీకు విదితమయ్యేది ఏంటంటే శరీరము మరణానికి లోనైపోతుంది. ఈ లోనైపోయిన తర్వాత నాకు పరిస్థితి ఏంటి? ఇట్టి దౌర్భాగ్యపు పరిస్థితి. ఎంత దౌర్భాగ్యము! భాగ్యము లేనివాడును. ఏ భాగ్యము లేనివాడును? అమరము అంటే ఎప్పుడు బతికి ఉండే జీవితాన్ని లేనివాడును, దౌర్భాగ్యుడును. అసలు మనం అనుకుంటాం డబ్బు లేకపోవడం దౌర్భాగ్యం అనుకుంటాం, ఇల్లు లేకపోవడం దౌర్భాగ్యం అనుకుంటాం, బట్టలు లేకపోవడం, ఒక్కొక్కసారి అప్పులు కూరికిపోవడం దౌర్భాగ్యం అనుకుంటాం. అసలు అన్నిటికంటే హీనమైనది ఏంటంటే మరణాన్ని కలిగి ఉండటం అతి దౌర్భాగ్యము.
అందుకే పౌల్ గారు డిక్లరేషన్ అనుకుంటున్నాడు, నేను ఎంత దౌర్భాగ్యుడను. ఏంటి ఎంత దౌర్భాగ్యము అంటే, మరణానికి, ఇట్టి మరణానికి లోనైపోయే శరీరం నుండి అసలు విడిపించేవాడే లేడా. ప్రపంచాన్ని బాగా బాగా కుదిపేస్తున్న సమస్య ఇది. ఏమిటయ్యా నీ సమస్య అంటే, లేదండి ఆహారపు కొరత, కాదండి వస్త్రపు కొరత, కాదండి అన్ఎంప్లాయ్మెంట్, కాదండి నిరుద్యోగం. అన్ఎంప్లాయ్మెంట్ అన్నా నిరుద్యోగం అన్నా ఒకటే. ఏమిటయ్యా అంటున్నారు కానీ, ఏమండి మాకు మరణం లేకుండా చేసేది ఏమన్నా ఏర్పాటు ఉందా అని అడగండి అధికారులను ఎవరైనా. మన రాజేష్ రాలేదా? ఆ మరణానికి లోనవ్వకుండా నా శరీరాన్ని కాపాడటానికి ఏమన్నా స్కీమ్స్ ఉన్నాయా, ఏమన్నా పథకాలు ఉన్నాయా, నాకు ఏమన్నా వే ఉందా అని ఏ అధికారిని అడిగినా చెప్పగలడా, ఇవ్వగలడా? ఎందుకంటే అతను కూడా అలాంటి పరిస్థితిని డెఫినెట్ గా ఎదుర్కోవాలి. అర్థమవుతుందా? ఇట్టి మరణముకులో నాకు శరీరం నుండి నన్ను కాపాడేవాడు ఎవడు అని అంటున్నాడు. 21లో అసలు ఎందుకు నాయన మరణం వచ్చిందంటే 21వ వచనంలో చెప్తున్నాడు, మేలు చెయ్యాలి నేను, అబద్ధమాడను నేను, దానం చేసేస్తాను నేను, ఒక కన్యని తప్పుగా చూడను, ఒక స్త్రీని వేరే చూపుతో చూడను, ఒక పురుషుడిని జాగ్రత్తగా మాట్లాడతాను, వాళ్ళతో బిహేవియర్ నాతో బాగుండాలి అని అనుకుంటున్న ప్రతి మనిషి మేలు చేయాలని అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళట మనిషి అంటేనే మంచోడంట. కానీ పరిస్థితులు ఏమిటయ్యా అంటే, మేలు చేయాలని అనుకుంటున్నాను కానీ కీడు చేయటమే నాకేమైపోతుంది, నాకు తెలియకుండా కలుగుతుందా? నేను ఎలా చేయగలుగుతున్నాను ఈ కీడు అనేది? మేలు చెయ్యాలనుకున్నా, అదే నేను మంచిగా చేద్దాం అనుకున్నాను రా, నా చేతిలో లేకుండా జరిగిపోయింది తప్పు. నేను మంచిగా ఉందామని అనుకున్నాను, జరగలేదేంటి నాకు తెలియకుండానే చాలా మంది ఏమిటి తప్పు ఎలా జరిగిందంటే, ఒక అన్ఎక్స్పెక్టెడ్ డే, ఒక బలహీన క్షణాల్లో ఈ పాపం జరిగిపోయింది అని చెప్తారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, మేలు చెయ్యాలని అనుకుంటున్నాను కీడు చేయటమే నాకు తెలిసింది, ఇదేదో ఒక నియమము నా బాడీలోనే ఉందనుకుంటా కనబడుతుందంట. మీకు కనబడింది ఎప్పుడన్నా? ఏంటైనా ఎప్పుడు నీ గుడి, నీ ప్రార్థన, నీతోనే ఉంటాను అనుకున్న నేను కూడా శరీరపరమైన విషయాలకి లొంగిపోయి అసూయను, దురాశ అంటే కోరికకు మించినది, ఆ దురాశ తెచ్చిపెట్టింది. ఏంటిది? పాపము తెచ్చిపెట్టింది. ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు కలుగుతున్నాయని ఎప్పుడన్నా పరీక్షించుకున్నారా? పరీక్షించుకుంటున్నట్లయితే మీరు బల్ల తీసుకునేటప్పుడు మీ జీవితాలను మిమ్మల్ని మీరు వణికిపోతారు. అయినా నా తలంపు ఎంత చెడ్డ తలంపా, ఇంత క్రూరంగా ఆలోచించుకుంటున్నానా? పైకి మాత్రం దేవా నీవే గొప్పడివి, నేను నిన్ను సమర్పించుకుంటాను, నువ్వు ఉంటే చాలా అని పాట కూడా పాడుకునేది నేనేనాయనా. కానీ నా ప్రవర్తన ఏంటిదైనా? నువ్వు లేకుండా ఉంటే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతానంటాను, నువ్వు నా గుడికి పిలవను అంటే నా జీవితాన్ని హ్యాపీగా లోకంలో ఎంజాయ్ చేస్తానంటున్నాను, అందుకే నా శరీరం హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీ దగ్గరకు వచ్చినప్పుడు నాలో నిరాశ ఎట్లయినా కనపడుతుంది. ఏమిటయ్యా అంటే, మేలు చెయ్యాలనుకుంటున్నావు కానీ కీడే కనపడుతుంది అని అంటున్నాడు. ఇంకొక మాట ఈ 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 18వ వచనం, నా యందు అంటే నేనే అనగా నా శరీరమందు నువ్వు రెండు. ఇది ఎప్పుడు క్రైస్తవుడికి బాగా క్లారిటీగా ఉండాలి. నువ్వంటే రెండు, ఒకటి నీ శరీరము, నీవై ఉన్న నీ ఆత్మ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా శరీరమందు మంచిది లేదు. ఇప్పుడు ఎవరు మంచోడు, ఎవరు మంచోడు కాదు? నీ శరీరము మంచిది కాదు. అర్థమైందా? ఇదేంటి దీన్ని రోజు సబ్బేస్తూ ఉంటున్నాను, మంచి బట్టలు పెట్టుబడి పెట్టి మరి దీన్ని బాగా డెకరేట్ చేసుకుంటున్నాను, మంచి ది బెస్ట్ ఫుడ్ ఇచ్చి పోషిస్తున్నాను దీన్ని. మరి బైబిల్ ఏంటి ఇలా చెప్పింది? అదే నీ తలంపు నా తలంపు కాదు, నువ్వు ఆలోచించే విధానం నా ఆలోచన కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది ఉండాలని అనుకోదు. అందుకే మందిరంలోకి వస్తే ఎప్పుడు వెళ్ళిపోదాం అంటది. కానీ ఆత్మేమో ఇంకొక గంటైనా వింటే బాగుండు అనిపిస్తుంది. శరీరం అలసిపోయాను, 10 ఇంటికి వెళ్దాం, ఆకలేస్తుంది, నిద్రేస్తుంది, ఇంకా పనులు ఉన్నాయి అని చెప్తా ఉంటది.
నీ శరీరమందు మంచిదేది నివసించటం లేదు కాబట్టే మేలైనది చెయ్యాలన్న కోరిక, కింద చదువుకుంటుండండి, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుతుంది కానీ దాన్ని చెయ్యటం నా వల్ల అవటంలా. ఎందుకని? శరీరం మంచిది కాదు కాబట్టి. నువ్వేమంటావు? నేను మంచోడిని. తప్పు, ఇక్కడే తప్పు. తప్పులో అడుగేశాం. మరి శరీరం ఇచ్చింది దేవుడేగా. అవును, శరీరము ఆయన కొరకు బ్రతికించమని, ఆయన కొరకు వినియోగించమని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ శరీరంలోనికి దేవుని మాట వినలేదో అప్పుడే పాపము ప్రవేశించింది. ఎక్కడ జరిగింది పాప ప్రవేశం? రమ్యముగా, అట్రాక్టివ్ గా అనిపించిందంటే ఎక్కడో దేవుని సన్నిధిని, దేవుడి విధానాలని, దేవుడి యొక్క మాటని పక్కకు పెట్టేసింది అనమాట. అప్పుడు ఎవరు వచ్చారు? సాధారణలో పాము వచ్చింది. పాము ఎందుకు వచ్చింది? బాగా వివేకంగా ఉందంట. ఎలా వెళ్తావమ్మంటే, నేను అసలు స్ట్రైట్ గా పోను, ఐ విల్ గో దిస్ లైక్ దిస్ లైక్ దిస్. ఎందుకని? ఇలా వెళ్ళడంలో కన్ఫ్యూజ్ చేస్తాను, నేను తొందరగా నా డిస్టెన్స్ రీచ్ అవుతాను. అబ్బా ఏ వివేకం ఉందా పాము నీకు అని ముచ్చటపడింది ఎవరట? సాతాను. అందుకే వివేకం గల జంతువు ఏదని అనుకుంటే సాతానికి ఎవరు కనపడ్డారు? పాము కనపడిందంట. వచ్చేసింది పాములోకి, ఎంటర్ అయ్యి, అబ్బమ్మ చూసావా ఏంటది ఫ్రూట్, ఎలా ఉంది కలరు? బాగా అట్రాక్టివ్ కలర్ అంటే రెడ్ గా మెలమెల మెరిసిపోతుంది. లోకం కూడా అంతే, లోకం కూడా అంతే. ఆ మెరిసిన విధానం చూడగానే తినాలన్న కోరిక, శరీరాశ, నేత్రాశ కలిగి తినేస్తే ఏమైంది? వచ్చింది జీవపు డంబం. ఎప్పుడైతే డంబం వచ్చిందో పాపం వచ్చింది. ప్రపంచ మానవాళి మొత్తాన్ని మరణం అనే దాస్యంలో పడేసింది. అప్పుడే పాప నియమము శరీరంలో ఎంటర్ అయిపోయింది. అర్థమైందా? దేవుడు మంచిగానే చేశాడు, మనిషిని మంచిగానే దేవుడు చేశాడు. వివిధ తంత్రములు కల్పించుకున్నది ఎవరో? మనిషి. అర్థమైందా? ఇక్కడ జన్మతో పాపం ఏం లేదు. జన్మతా పాపము, కర్మతా పాపాలు ఇక్కడ తేకండి. దేవుడు ఎప్పుడు మనిషిని మంచిగానే చేశాడు. తంత్రాలు కల్పించుకుని బాల్యమునందే ఎక్కడ వేయమన్నాడు దేవుడు పునాది? బాల్యంలోనే వేయరా పునాది. పిల్లలు మీరు ఎలా చెప్పాలి? పిల్లలకి మీరు తర్ఫీదుని ఎలా ఇమ్మన్నాడు? మీరు గుడికి వెళ్ళండి, మేము టీవీ చూస్తామని చెప్పలా. బాల్యం నుండి నడిస్తే, పీలిస్తే, ఏమంటే పడక మీద ఎక్కడైనా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంతో చదవండి. ఒకవేళ మీ పిల్లలు ప్యాంపరింగ్ లో మీకు ఏమైనా తేడా కనిపిస్తే తప్పు మీకేం తెలుసుకోండి. మీరు నడుస్తున్నా కూర్చున్నా, నాన్న ఈ శరీరం డేంజర్, దీనికి సంబంధించి మనం ఇచ్చే సదుపాయాలన్నీ పర్మనెంట్ కాదు, ఏదన్నా ఇస్తున్నామంటే దీన్ని పరిమితిలో పెట్టి ఇవ్వండి, దీన్ని బైబిల్ సంతుష్ట సహితమైన అనింది అంటే సంతృప్తి పడు, దీంతోనే చాలు అనేటువంటి ఒక జీవన విధానాన్ని శరీరానికి నేర్పండి. ఇది తత్వం అన్నా మీ కర్మ అనుకోవడమే. తత్వం కాదు, ఇది దేవుని తత్వం. దేవుని తత్వం, దేవుడు చెప్పమన్న తత్వం. ఎప్పుడైతే పాప నియమం శరీరంలోకి వచ్చేసిందో మనిషి మేలు చెయ్యాలనే ఆశ ఉన్నా చేయలేకపోతున్నాడు, బలహీనుడైపోయాడు, పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అందుకనే ఒక మాట 20వ వచనంలో మీరు చదివారు కదా, నేను కోరిన దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించిన పాపమే చేస్తుంది. నేను కోరుకున్నది చేసేసానని అన్నాడు అంటే వాడు పాపంతోనే. ఎంత బాగా చెప్తుందండి పౌలు గారికి, ఎంత జ్ఞానం ఇచ్చాడండి దేవుడు. అసలు ఈ మాటలు అర్థం చేసుకోవడానికి కష్టమే, దాన్ని నేనే నా శరీరమే రాంగ్ అని తెలియడానికి తనని తాను ఎంతగా పరీక్షించుకున్నాడు, ఎంత పరీక్షించుకున్నాడు. ఇది తెలియాలి, ఈ ప్రాక్టీస్ రావాలి. సో మీకు ఇంప్లిమెంటేషన్ ఒకటి జరగాలి, అది దేవుడు ముందే నిర్ణయించుకున్నాడు. కాబట్టి మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నటువంటి పరీక్షించుకుంటున్నారా? మిమ్మల్ని ఇదంతా చేసి మిమ్మల్ని మీరు ఇప్పుడు చెప్పండి, మీరు నాయన అంత బాగుందన్నా, అంత బాగుందండి, అంత మేలే జరిగిందండి అని కొన్నిసార్లు మన శరీరం ఉప్పొంగ చేస్తుందంటే దాని అర్థం ఏమిటి? 20వ వచనం, నేను కోరుకునిన దానిని చేస్తున్నాను అంటే
బైబుల్ ఉన్నా, నీ చేతిలో మొబైల్లో రీల్స్ వెళ్తూ ఉన్నాయంటే, దేవుని మాటలు ప్రసంగాలు మీకు కళ్ళ ఎదుట చెప్పబడుతున్న మీలో జోగే తత్వం, నిద్ర తత్వం వస్తుందంటే మీలో ఉన్న పాపమే మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, పాపము లేని వారమని చెప్పుకోగలమా మనం? అందుకే మేము టేబుల్ తీసుకుంటున్నాం, ఇక పరిశుద్ధం అయిపోతాం, లోకంలోకి వెళ్దాం, మేము జయించేసామని కొన్ని చెప్పగలమా ధైర్యంగా? అసలు అవ్వదు. అంటే దేవుడు మీ పాప నియమాన్ని జయించడానికి మీలో మొరాలిటీగా, మోటివేటెడ్గా ఆయన మాటలు చెప్పి మిమ్మల్ని ధైర్యంతో నింపి మళ్ళీ లోకంలో పంపించడానికి పెట్టిన ప్రాసెస్సే బల్ల తీసుకోవటం. బల్ల తీసుకోవడం ఎందుకంటే శరీరంలో ఉన్న ఈ పాప నియమము మిమ్మల్ని జయించకుండా ఉండటానికి, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఏ రోజు ఆయన తన శరీరంలో పాపము ఏలింది అని చెప్పటానికి లేదు సరికదా, ఆయనే ఏది పాప నియమముతో కూడిన శరీరముతోనే వీధుల్లో నిలబడి నాలో పాపముందని ఎవరైనా, చుట్టుపక్కల ఉంది ఒకళ్ళ ఇద్దరండి, ఎంతమంది ప్రజలు వేల సంఖ్యలో ఆయన వెంబడిస్తున్న వాళ్ళ మధ్యలో నిలబడి మరి నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అన్నాడంటే ఎంతగా దాన్ని జయించుంటాడు. మన కుటుంబ సభ్యులు మనకు చెప్పగలరా? మన ఫ్యామిలీ మెంబర్స్, మన పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ అనుకున్న వాళ్ళు మన గురించి చెప్పగలరా? నువ్వు మేలు చేస్తే మేలు చేస్తా, నువ్వు నన్ను విసిగిస్తే అంతకంతకు విసిగించగల స్కిల్స్ ఉన్నాయి నాకని డైలాగ్ వేసుకుంటారు చాలా మంది కదా. ఇది మన మంచితనం. మారాలి. క్రైస్తవులు అంటే క్రీస్తు పోలికకు మారాలి. అందుకే అంటున్నాడు 6వ అధ్యాయం చూడండి, ఇదే రోమిలికి పత్రిక 6వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు చూడండి, అప్పటి క్రియల వల్ల మీకేంటి లాభం కలిగింది చెప్పండి. అంతే కదా నాయనా, నేను కొంత తెలుసుకున్నాం బాబోయ్, నేను భ్రష్టుడిని, నేను పాపాత్ముడిని, నేను రియలైజ్ అయ్యాను, నా పాపాలకి క్షమాపణ నువ్వని తెలుసుకున్నాను. వచ్చిన తర్వాత ఒక్కసారి వెనక్కి చూసుకుంటే మన క్రియల వలన మనకేం కలిగింది చెప్పండి? ఏం కలగల. వాటిని గురించి ఇప్పుడు ఆలోచిస్తే మన మీద మనకే సిగ్గు కలగటంలా, మనకే సిగ్గు కలగట్లా. ఈ సిగ్గుపడే విధానం ప్రతిరోజు ఉండాలి మనం, వెళ్ళకుండా ఉండడానికి పాపంలోనికి. ఎందుకని? మన శత్రువు ఎవరు? మన శరీరం. మన శరీరం అని, మన శత్రువు అదేనని తెలియచేయకుండా గేమింగ్ చేసేటువంటి శక్తి ఎవరికుందో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత మన దేనికి గురితనం ఇక చూడలేము. ఇదే జీవితం, ఇదే బాగుంటదని మన ప్రతిదీ లోకంలో ఉన్నదే చెప్పి మనల్ని మాయ చేస్తున్న ఆ మాయ దేవత, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి ఏం చేసింది? అది అర్థమైందా? మీకు క్లారిటీ వస్తుందా? మనం ఎంత డేంజర్ ఫెలోస్. మంచి ఉన్నప్పుడు మంచి చేయడం గొప్పేం కాదు, మన చుట్టూ చెడు ఉన్నప్పుడు మనం మంచిగా ఉండి చూపించడమే గొప్పతనం. ఈ క్యారెక్టర్ దేవుడు కోరుకున్నాడు. అందుకే మంచి చెడ్డలు గల వృక్షాన్ని కూడా పెట్టి నువ్వు దాన్ని తినితే నీకు రోగమనగా నీకు మరణం వస్తుంది, నువ్వు తినకూడదు అనేది ఆజ్ఞ పెట్టాడు. ఆ ఆజ్ఞలో ఎందుకు మంచి చెడులు కలిగిన వృక్షం పెట్టకుండా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావు కదా అని అనే వాళ్ళకి సమాధానం ఇదే. చుట్టూ చెడు ఉన్నా, చుట్టూ ఇబ్బంది పెట్టే పరిస్థితులున్నా, చుట్టూ నిన్ను హింసించే స్థితిగతులు మారుతూ ఉన్నా, నిన్ను ఇంకా ట్రిగ్గర్ చేస్తూనే ఉన్నా, నువ్వు దేవుని కొరకు నిలబడటమే. ఈవెన్ నీ శరీరం నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నా సరే, యోబులాగా ఈ శరీరం ఇలా చీకిపోయినా సరే, నేను నా దేవుణ్ణి. ఇది నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎన్నటికీ మిమ్మల్ని సిగ్గుపరచదు. అందుకే మన పరిస్థితులు, పూర్వ పరిస్థితులు చూసి మనం ఏమనుకోవాలి? ఆ పరిస్థితులు, ఆ క్రియలు అన్నీ సిగ్గుపరిచే విధంగా ఉన్నాయా? మళ్ళీ తెలిసి ఎలా వెనక్కి వెళ్ళగలం? సో వెళ్ళలేము.
మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మా శరీరాన్ని జయించుకుంటున్నాం నాయన. అయినా మా శరీరం మమ్మల్ని డామినేట్ చేసే పరిస్థితులు ఈ ప్రతిరోజు మాకు ఉంటాయి కనుక మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి, మమ్మల్ని మేము క్షమాపణ కోరుకోవడానికి ఇదిగో బల్ల దగ్గరికి వస్తున్నాం, క్షమించండి, నడిపించండి అని అడుగటానికి. ఇంకొక మాట చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలను చల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. నేను భక్తిగా ఉన్నాను నాయన. ఎవరు వస్తారు? నేను దేనికి లొంగను. నేను అంత బలహీనుడు కాదు, బలహీనురాలు కాదు. నీకేం కావాలో నీకు తెలుసా ఏంటి? నీకేం కావాలి? డబ్బు కావాలి, నాకు తెలుసా విషయం అని ఎవరంటారు? సాటన్ అండి. నీకేం కావాలి? నాకా ఉన్నతంగా బ్రతకాలి లోకంలో, దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను చాలా అభివృద్ధి చెందానని చెప్పుకుంటున్నావు చూసావా? మరి పౌలు గారు ఏమైపోయారో నువ్వే చెప్పాలి, యేసు ప్రభు వారికి ఏం జరిగిందో నువ్వే చెప్పాలి, 12 మంది అపోస్తులు పొందుకున్న గొప్ప ఘనకార్యాలు, స్థిరాస్తులు ఏమిటో మీరు చెప్పాలి. అంటే ఉన్న కొందు అభివృద్ధి లోకంలో దేవుని తరపు నుంచి మీకు రాకపోవచ్చు. మేబీ అననీయ లాంటి వాళ్ళకి కొందరికి బ్లెస్సింగ్ ఉంది, అందరికీ చెప్పట్ల. ఒకవేళ నీ యొక్క విశ్వాస తీవ్రతను బట్టి, నీ విశ్వాసం ఎంతవరకు పరీక్షించుకోవడానికి నీకు తగిలింది, నీకు వచ్చింది, నువ్వు అనుభవిస్తుంది నీ దగ్గర నుంచి తీసేస్తే, శ్రమల యందును నేను ఆనందిస్తాను, శ్రమల యందును అతిశయిస్తాను అనేటువంటి ఒక లెవెల్ ఆఫ్ మైండ్ నీకు ఉండిందా? లేకపోతే నువ్వు చాలనైనా ఇంతటితో నీకు నాకు కథ సమాప్తం అయిపోయింది, నీ పని నువ్వు చూసుకుని నేను లోకంలోకి పోతాను అనుకునే వాళ్ళ సంఖ్య ఈ రోజు ఎక్కడ ఉంది? లోకంలోనే ఎక్కువ ఉంది. ఒకప్పుడు గుడికి వెళ్ళేవాడు నాన్న, ఇప్పుడు అంత లేదు. నాకు కలిసి రాదు. గుడికి వెళ్తే కలిసి రావడం ఏంటి? లోకంలో ఉంటే కలిసి రాదు నీకు, లోకంలో ఉంటే కలిసి రాదు. గుడిలో ఉంటే కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నా గురి వద్దకే నేను పరుగెడుతున్నాను అని ఉంటుందా? ఉండాలంటే నీకు వాక్యం పట్ల మంచి అవగాహన ఉండాలి, దేవుడి అభిష్టం ఏంటో తెలియాలి, నీ తలాంపులకు సమాధి కట్టాలి, ఆయన తలాంపుకు నువ్వు పెద్ద పీట వేయాలి, నీ మార్గాలన్నీ తీసి సమాధిలో కప్పెట్టాలి, ఆయన మార్గానికి నువ్వు నీవే పూల మార్గం వేసుకొని నడవాలి. అప్పుడు ఏదొచ్చిన శరీరానికే కదా, ఇదే కదా అసలు పాప నియమంతో ఏలుతుంది నన్ను, దీనికి దెబ్బ తగులుతా తగలని, నాకు రోగం తగులుతుందా తగలని, అసలు ఏది తగిలినా ఏది కొదవైనా నాకేంటి భయం? నా ఆత్మకు ఎవరు కంచె వేశారు? దేవుడు. దాన్ని పట్టుకునే హక్కు ప్రపంచంలోని కాదు కదా, మనల్ని ఇబ్బంది పెడుతున్న ఎవరి వల్ల కాదు, కానీ పర్మిషన్ ఇవ్వబడిందట. ఏమని? గోధుమలను జల్లించినట్టు జల్లించేస్తాను ఆయన. ఎందుకంటే పొలంలో గోధుమలతో పాటు ఏం పెరుగుతాయి? గురుగులు పెరుగుతాయి. ఆ గురుగులకి ఏం చేస్తే తింటాయి కానీ ఫలాలు ఇవ్వవు. అంతే కదా. మొక్క చూస్తే చాలా పచ్చగా ఉంది, పీకేమంటావన్నా ఏంటన్నా అన్నావు అనుకో, ఇది గురుగమ్మ, పిచ్చి మొక్క, పీకే అంటారు. కానీ దేవుడు కూడా ఒక మాట చెప్పాడు, ఒక పర్టికులర్ టైంలోనే గురుగులు పీకాలంట, ఎప్పుడు పడితే అప్పుడు పీకకూడదంట. ఎందుకని? పక్కన ఉన్న మంచి మొక్కలకు కూడా హార్మ్ఫుల్నెస్ వస్తుంది కాబట్టి వీటిని కూడా వాటితో ఎదగనిమ్మన్నాడు దేవుడు. సో ఇప్పుడు గురుగులు పెరుగుతున్నా, మంచి మొక్కలు పెరుగుతున్నా, జస్ట్ సీయింగ్ అంతే. వాళ్ళు ఎదుగుతున్నారు కదా అని క్వశ్చన్ చేయమాకు, వాళ్ళు బాగున్నారు కదా నాకుంటే అని అస్సలు అనమాకు. అవి పెరుగుతాయి నీతో పాటు. కానీ నువ్వు పెరిగి అది పెరిగిన తర్వాత ఒక ఫైన్ డే గురుగులు తీసుకెళ్ళి ఎక్కడ వస్తాడని నీతో కాల్ చేస్తాడు. బూడిది ఉంటుందా? బూడిది కూడా గాల్లో కలిసిపోద్ది. సో ఇక్కడ ఏమంటున్నాడు? సాతానే మిమ్మల్ని పరీక్షించడానికి గోధుమలు జల్లించినట్టు జల్లిస్తాను. నువ్వు విశ్వాసాన్ని పెంచుకుంటావా, తగ్గించుకుంటావా? విశ్వాసంలో నిలకడగా ఉంటావా, పారిపోతావా అని అడుగుతుంటే ఆయన ఏమన్నాడు చూడండి, నీవు నమ్మకము తప్పిపోకుండానట్లు. దేవుణ్ణి నమ్ముకున్నానండి, అవునా? నీ నమ్మకాన్ని తప్పించడానికి సాతాను గురుగుల్ని జల్లించినట్టు జల్లిస్తానని అడుగుతుంటే దేవుడు ఏమంటున్నాడట, నీ నమ్మకం
తప్పిపోకుండా ఉండునట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నాను. అర్థమైందా యేసు ప్రభు వారి ప్రార్థన ఏంటో? యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు నీ నమ్మిక తప్పిపోకూడదని. అంటే మన గురించి బాగా తెలిసింది ఎవరికి? యేసు ప్రభు వారికి. తండ్రి ప్రార్థన, కుమారుడి ప్రార్థన తండ్రి గారు వెంటనే వింటారా? వినరా? ఎందుకంటే అద్వితీయ కుమారుడు, అతి ప్రియమైన వాడు, ఏ దోషం లేని వాడు. అసలు సాక్రిఫైయింగ్ అంటే ఏంటో చూపించినాడు. ఇంకెంత ముద్దుగా ఉంటాడు. నాయన వీళ్ళు మాట విన్నాను, ఏదో చిన్న అపరాధం, వీళ్ళని క్షమించేనాయనా అంటే వెంటనే వింటాడంట. అందుకే ప్రార్థన చేస్తాడంట, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులు కూడా స్థిరపరచు. అండర్లైన్ చేసుకోండి. నీ మనసు తిరిగిపోయింది కదా, నీ మనసు తిరిగిపోయింది కదా, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ గొప్ప వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు, లోకంలో గొప్పదే మంచిది అనుకుంటూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి మనసు తిరిగేలాగా వారిని కూడా స్థిరపరచాలి. అందుకే మీరు తిని త్రాగిన తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. 11వ అధ్యాయము, మీరు ఈ రొట్టెను తినేసి పాత్రలు కడిగేసి, పాత్రలు తినేసి త్రాగేసిన తర్వాత పాత్రలు కడిగేసి వెళ్ళిపోవడమే పని అనుకున్నారు కదా. తిన్న తర్వాత త్రాగిన తర్వాత ప్రభు ఎప్పటి వరకు? ప్రభు ఎప్పుడు వస్తాడు? రెండో రాకడ ఎప్పుడు తెలియదు కదా. అంటే మన పోవడం మరి అది తెలియదు కదా. అంటే ప్రభు వచ్చు వరకు బాబు ఎంత పని ఉందా, తిని త్రాగి వెళ్ళిపోతే మాకు పరలోకం అనుకున్నాను నాయన. ఎందుకంటే నువ్వు యోహాను పత్రికలో చెప్పేసావు కదా నాయన, నా రొట్టెను తిని నా పాత్రలను త్రాగువాడు నిత్య జీవితానికి వారసులు. అది రాసింది నాయన వారసత్వ పత్రము. ఏమంటారు మీరు? ఆస్తులు రాసిచ్చేటప్పుడు ఏమంటారు? డాక్యుమెంటేషన్ లీగలైజ్ చేశాడని అర్థం అన్నమాట. నాకు ఇంకంతకంటే తెలుగులో చెప్తున్నారు. అట్లా మీరు పరలోకానికి వారసులు ఎలా అయ్యారు అంటే, నా రక్తము నా ఆహారము తిని త్రాగిన వాళ్ళు నిత్య జీవానికి వారసులు. మరి తర్వాత వారసులు అవ్వాలంటే ఎలానైనా దానికి ఎలిజిబిలిటీ ఏంటి నాయనా అంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా తాగేసాం కదా, ఇవాళ తినేసాం కదా, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి ఈరోజు రిలీజ్ అవ్వబోయే చిత్రం గురించి ఆలోచించడం వల్ల కాదు. రేపు మన స్థిరస్థిరాస్తులు ఎలా పెంచుకోవాలనే ఆలోచనకి వెళ్ళాలా? కాదు. మీరు త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన గురించి కూడా, ఆయన మరణం వెరీ ఇంపార్టెంట్. మరణం ఎందుకని ఇంపార్టెంట్? ఏదైతే పాప నియమం ఉండి మన మరణ దాస్యపు బ్రతుకులోని తీసుకుపోయి నిత్యము భయంతో టెన్షన్స్ తో ఉంచుతుందో, ఆ మరణము కలిగిన శరీరం నుంచి ఆత్మను విడదీసి పరలోకానికి డైరెక్ట్ గా పంపించడానికి వేయించింది ఎవరు? యేసు ప్రభువారు. సో ఎలా లేస్తావు, ఎలా బ్రతుకుతావు అని చూపించింది ఎవరు? మొదటి ఫలం. మీరు 1 కొరింథీ 15వ అధ్యాయం చదవండి. ఎప్పుడన్నా మీకు నేను ఎట్టా పోతాను, ఎట్టా లెగిస్తాను అంటే, నువ్వు భూమిలో వాయి పెట్టినట్టు వాటి పెట్టేస్తాను ఆయన. పాతి పెట్టేటప్పుడు వాళ్ళ నియమాలు వాళ్ళు చేసుకొని, నువ్వు మాత్రం పోయిన తర్వాత నీ శరీరం మట్టినే వెళ్ళిపోద్ది. కానీ ఆత్మ ఉంది కదా, నా దగ్గర నెమ్మది కలిగిన ప్లేస్ ఉంది. నీవు ఎలా పాతి పెట్టబడ్డావో నా కుమారుడు కూడా అలాగే పాతి పెట్టబడ్డాడు. కానీ 3వ దినమున ఎలా లేచాడు? పునరుత్థానుడు. ఈ వర్డ్ ఇంట్రడ్యూస్ చేసింది బైబిల్ మాత్రమే. ఇది మనుష్య జ్ఞానం రాదు, మనుష్య తలంపులకు అస్సలు టచ్ అవ్వదు. అందుకే దేవుడే ఉపయోగించి పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన మాటే పునరుత్థానము, తిరిగి లేవటము. ఇదే మరణం. యేసు ప్రభువారు 3వ దినాన లేచారు అనేదే మరణం. మనం కూడా అదే చెప్పాలి. మనమందము అదే. ఏప్రిల్కి రాసిన పత్రిక ఇలాగా పెట్టుకోండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఏ కాలం అంటే అండి? బతికినంత కాలము. ఏంటండి మనకి మాటలు అర్థం కాకుండా అండి ఊరికి చదివించుకోవటం వల్ల ఈ మాటల ఎసెన్స్ మనం పట్టుకోలేదు. కానీ ఏమంటున్నాడు? మనం జీవిత కాలం అంతా దేనికి భయపడ్డాము? మరణానికి భయపడ్డాం. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ చిన్న జ్వరానికి, చిన్న దగ్గుకి, చిన్న జలుబుకి హాస్పిటల్స్ 1-2 ఎన్ని లక్షలుగా పెరిగిపోయినాయండి. వాటికి
సంబంధించిన బిల్లులు కట్టుకోలేక చచ్చిపోతున్న వారు ఎంతమంది అండి? ఎందుకు ఇదంతా అయింది అంటే మనలో ఉన్న మరణ భయము. ఆ భయం ఎప్పటిదాకా ఉంది? బతికినంత కాలం. దాన్ని ఏమని చెప్పింది? జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యములైపోయాం. దేనికి? ఎలా కాపాడుకోవాలి నా శరీరాన్ని, ఎలా కాపాడుకోవాలి, దీనికోసం ఎలా కష్టపడాలి, ఎంత దాచాలి, దాచిన దానివల్ల ఉపయోగం ఏంటంటే నేను నెమ్మదిగా సుఖంగా ఉండాలి కదా. సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ కష్టపడాలి. మళ్ళీ అంటే పగలు కాదు, రాత్రి కూడా కష్టపడాలి. రాత్రి కాదు ఇంకో బిజినెస్ చేయాలి, కాదు ఇంకో వ్యాపారం చేయాలి, కాదు నేను ఎంతో కొంత దాయాలి. దాచిన తర్వాత ఏం చేయాలి? తప్పున దాన్ని వదిలేసి పోవాలి. ఇది అసలు నిజం. కానీ మరణ భయము చేత దాస్యముకు లోబడిపోయిన మనల్ని విడిపించడానికి జీవిత కాలపు విడుదల నుంచి, జీవిత కాలపు మరణ భయం అనే దాస్యము నుండి విడిపించడానికి ఆయన రక్తము మాంసములలో పాలివాడు. అందుకే నా శరీరాన్ని, నా రక్తంలో మీరు కూడా పాలు పొందండి. అంటే మీరు కూడా దాస్యం అనే బ్రతుకు కింద, మరణం అనే దాస్యంలో బ్రతికిన వారి జీవితాలను విడిపించడానికి మీరు కూడా లోకంలోనికి బయలుదేరండి. అందుకే ఇది నా తండ్రి వల్ల పొందాను, ఇది నాకు అప్పగింపబడింది. ఎవరికి అప్పగింపబడింది? పౌలు గారికి. ఎవరి ద్వారా అప్పగింపబడింది? క్రీస్తు ద్వారా. 6వ అధ్యాయంలో చెప్పాడు కదా, క్రీస్తు ద్వారా అప్పగింపబడింది కదా. నాకు అప్పగింపబడిన దానిని మీకు మీరు చెప్పాలి. 11:22 స్టార్టింగ్ కూడా చెప్పాలి నాకు. మనం ప్రతిరోజు చదువుతాం కదా, నాకు అప్పగింపబడిన దాన్ని ప్రభువు వలన పొంది తిని. ఎవరి వలన పొంది తిని? ప్రభువు వలన పొందుకున్న పౌలు గారి యొక్క జీవితం ఏంటి, పొందుకోమన్న క్రీస్తు వారి యొక్క పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించుకుని నీ జీవితం ఎలా ఉంది, ఏం ఆలోచించుకొని ఇక్కడికి వస్తున్నావు, ఎలా ఉందామని వస్తున్నావు, ఏం తీసుకొని వెళ్తున్నావు, ఎలా బ్రతుకుదామని వెళ్ళిపోతున్నావు. చెప్పండి. చెప్పండి. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము చదవండి. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఇది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ సార్ పెద్ద చేస్తారు సబ్జెక్ట్. మీకు ఇది తెలియాలి అంటే ఇది తెలియాలి. మరణ శాసనం రాసింది ఎవరు? దేవుడు రాశాడు. ఎందుకు రాశాడు? ఆజ్ఞ పాటించాలి, పాటించిన వాడు పోతాడు అని. ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చి జీతం. ఇది మీకు స్లోగన్ అయిపోవాలి. లాగానే నాయన దేవుడు నాకు ఇంటి నిండే పొల్లాలి, ఇంకా పక్కన వాళ్ళు కాలు సరిపడాలని ప్రార్థన చేయకండి. ఏమని చేస్తారంటే, నాయన నాలో దురాశ వద్దు, ఫస్ట్ ఆశ కూడా ఉంచకుండా తెంచేయండి, ఎందుకంటే ఏది కావాలో నువ్వే చూసుకుంటున్నావు కదా, ఆశ తీసేయండి నాయన. కానీ శరీరం ఆశలతో నిండుకున్నది. ఆ ఆశ మంచిదైతే నన్ను కాపాడండి. ఆ ఆశ మంచిది కాదు, సుఖాన్ని కోరుకుంటుందంటే అంటే దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించే వాళ్ళ సంఖ్య ఉందని రాయించాడు. కాబట్టి ఆ ప్రేమించే విధానం, ఆ సుఖాన్ని కోరుకునే విధానం, ఆ ఆశను కోరుకునే విధానం నాలో నీకు ఇష్టమైనట్లుగా ఉండాలి. అది కానిది ఏదైనా చేదు వేరే తీసే. కానీ మనందరం చేస్తుందండి, ఆజ్ఞను అతిక్రమిన ఆశ ఉందయ్యా, ఒకటే ఆశ ఉందయ్యా. పాటలు మనకు వచ్చినాయి కదా. ఆశలు తెచ్చుకుంటున్నాం అన్న మనకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నా ఆశ ఉందిరా, నా ఆశ గురించి పట్టించుకున్నావా? పట్టించుకోలేదు. అదేంటి? ఆజ్ఞను అతిక్రమించడం. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలుకి ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. మనకి ఎన్నో తెలుసా? 600 పైన ఉన్నాయి. ఇది చెయ్యవలను, అవి చేయవలను లాంటివి. ఇది నా ఆజ్ఞ, ఇది మీరు చెయ్యక తప్పనిసరిగా చేయవలసిన విధి. ఏది ఉత్తమమైందో తెలుసు కదా, ఆ ప్రకారమే చేయుడు, ఈ ప్రకారమే ఉండు. అలాంటివన్నీ కలిపి 600 అయింది. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం బెటర్ కదా మనకి? 600 కంటే 10 చేయటం బెస్టా? కాదు, 600 చేయటం బెస్ట్. 600 చేయటమే బెస్ట్. ఎందుకంటే ఈ క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ మరణం అనే దాస్యం నుంచి ఆయన విడుదల చేశాడు. కాబట్టి రాసిన ఆయన తానే రాశాడు. కాబట్టి ఆజ్ఞను ఇక్కడ అదే మరణ శాసనం ఎవరిచ్చారు? అది దేవుడి నుండి వచ్చింది. మరణ శాసనం ఎక్కడ ఉండునో
అక్కడే మరణ శాసనం రాసిన వానికి మరణం తథ్యం. వెళ్ళాల్సింది. అంత రిస్క్ ఎందుకు తీసుకున్నాడు అంటే ఎట్లయినా బిడ్డల్ని కాపాడుకోవాలని. ఏమంటే మీరు నేర్చుకోవాలి, కానీ దేవుడు మీకు ఇచ్చిన బ్లెస్సింగ్ అని కూర్చోండి. అయ్యో వాక్యం అంటే ఇలా చెప్పొచ్చా, ఇలా తెలుసుకోవచ్చా, పాటించడమా వాక్యం అంటే మీరు అసలు ఆగలేరు. మీ హృదయం మండుతుంది. ఎవరికి చెప్పాలి. అదే అమ్మాయి దారిలో వెళ్తుంటే ఇద్దరికి ఏమైందంట, హృదయం మండిందంట. పేతురు గారు మెసేజ్ ఇస్తే వాళ్ళ హృదయం మండి, ఏం చేయమంటావు నాయన అంటే, ఇక బాప్తీసం తీసుకోండి. ఎవరి నామమున మీరు ఎవరినైతే సిలువనేసి తొక్కేశారో ఆయన నామంలో తీసుకోవాలి. మనం ఎవరి నామంలో? తండ్రి నామమున, కుమారు నామమున, పరిశుద్ధాత్మన. తండ్రిదేంటిది? ప్రేమ. కుమారుడిదేంటి? కృప. కృప లేనిదే ప్రేమను దక్కించుకోలేము. ఈ కృప కావాలంటే పరిశుద్ధాత్మ సహాయం ఉంటే తప్ప అర్థం కాదు. ఈ ముగ్గురు ఉంటేనే మన జీవితం ధన్యత. అందుకనే లాస్ట్ మాట గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఏం ఆలోచించమంటావు నాయన? నా కోరిక కూడా వద్దు. ఏం కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ తప్ప, అంటే మరణమును గూర్చి తప్ప మరి దేని యందు. ఇల్లుందా? నో అతిశయం. జాబ్ ఉందా? నో అతిశయం. ఇంకేమన్నా గోల్డ్ ఉందా? మాకు చెప్పొద్దు. దాసుకోండి, కానీ ఉపయోగం లేదు దానివల్ల. ఒకరోజు వీధిలో పడేయాలని చెప్తుంది వైద్యులు. మరి ఇవన్నీ కాదంట. దేని యందు అతిశయించాలంట? సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట. నాకేమైపోవాలి? చెప్పించుకున్నారు మీరు ఇలాగా, నాకు దూరం ఒగ్గుగాక, అమంగళం అప్రస్తుతం ఒగ్గుగాక అనుకుంటున్నారా లేదా? నాయన మంగళమైందంతా నేను తెచ్చి పెట్టుకుంటాను, కుప్పగా పెంచుకుంటాను. ఆ కుప్పలన్నీ వదిలేసి ఒకరోజు నేను పోతాను. పోయిన తర్వాత ఎంత పోగేసుకున్నాడేంటో అని నవ్వుకుంటున్నారు నాయన. దానివల్ల ఏమిటి? మనుషుడు సూడి కింద ప్రయాసపడేదంతా వ్యర్థం కదా. అందుకే అంటున్నాడు, సిలువకు సంబంధించింది తప్ప ప్రతిదీ నా యందు ఏమైపోవాలి? దూరం అవ్వాలి. దూరం చేసుకుంటే ఏమవుతుంది? దాని వలన నాకు లోకమునకును లోకానికి నన్ను సిలువేసుకుంటున్నాం. ఇది చెయ్యాలండి. మనం బల్ల తీసుకోవాలంటే సిలువ వేసుకొని వచ్చారా? ఏ సిలువ? మెల్లో సిలువ గురించి నేను మాట్లాడతాను. అది అవసరం లేదు కనుక మీ సిలువను మీరు ఎత్తుకోమంటే మా వల్లగారులైనా మెడకెత్తామంటున్నారు. అది సింబాలిక్ గా చూపించడం కాదు, క్రియల్లో చూపించాలి. క్రియలు లేని విశ్వాసం అంటే మళ్ళీ చచ్చిపోతున్నాం. సో క్రియ కలిగారా? లోకాన్ని మిమ్మల్ని వేరు చేసుకున్నారా? మిమ్మల్ని లోకం వేరు చేసుకుని రెండు జరిగితే మీరు బల్ల తీసుకుంటూ మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంటూ ఆయన్ని అనుసరించండి. ఇటు ధన్యత దేవుడు మీకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. తండ్రి, మా జీవితం మాకు తెలియక, మా తలంపులతో, మా మార్గాలతో మాకంటూ ఒక డ్రీమ్ని మేము పెట్టుకొని అదే గొప్ప అనుకుని జీవపుటంలోకి వెళ్ళామన్న సంగతి కూడా తెలియకుండా మా మనోనేత్రాలకు గుడ్డితనం వచ్చేసింది. మరణం తెచ్చేసుకున్నాం. పాప నియమం కలిగింది ఈ శరీరం అని గుర్తించకుండా ఈ శరీరం కోసమే 24 గంటలు మా ఆలోచనలు, తలంపులు, మా మార్గాలు అన్నీ దీని గురించి ఆలోచించారు. నీ గురించి తెలుసుకున్నాం. మమ్మల్ని ఆకర్షించారు, మమ్మల్ని పట్టుకున్నారు. మా కొరకునైనా మీ బిడ్డని త్యాగంగా అయినా బలి ఇచ్చేశారు. ఎంత గొప్ప ప్రేమనైనా, ఎంతో ప్రేమించారు అంటే మేము నమ్మలేదు. తెలుసుకున్న తర్వాత మా జీవితం ఇదిగో నీ దగ్గరికి తీసుకొచ్చి లోకం నుండి వేరు చేసేసారు. వేరు చేసిన మాకు ఒక ఆజ్ఞని ఇచ్చారు. మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని అన్నారు. మీరు కూడా మాకు అప్పగించారు. అప్పగించడానికి దీన్ని జ్ఞాపకం చేసుకోమన్నారు. మమ్మల్ని ఈ లోకానికి వేరు చేసుకుంటున్నాం. నీ గురించిన ఆలోచన తప్ప ప్రతిదీ మాకు దూరం అవ్వాలి నాయన. అంతవరకు మాకు బలలో చేతులు వేసే అర్హత ఉంటుంది. ఆ అర్హతని నాయన మేము సద్వినియోగం చేసుకునే భాగ్యం ఇవ్వండి. ఇక నీ గురించి ఆలోచన, తలంపులు మాకు ఉండేలాగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి నీ బిడ్డ చేసిన త్యాగాన్ని నాయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ జ్ఞాపకంగా నాయన మా జీవితము నాయన లోకంలో ఎలా ఉండాలో మమ్మల్ని మేము మార్చుకునే అవకాశము, టైంను మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. నాయన ఏదో ఆలాపనగా, ఆలోచన లేని విధంగా మా యొక్క సమర్పణ ఉండేదైతే క్షమించండి. మా ప్రతి అపరాధమును క్షమించి నీకు ఇష్టమైన
ఆత్మలుగా మేమందరం సిద్ధపడిన ఎదుట కనపడటానికి ఆయత్తపరచడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఈ బలలో చేతులు వేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నిన్ను ప్రచురపరిచే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.